యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన నిమిత్తం సహకారమిస్తున్న కుటుంబం మఠంగూడెం వాస్తవ్యులు చాగర్లమూడి శ్యాంబాబు గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు చాగర్లమూడి జాన్సన్, స్వరూప రాణి గారు, అక్క పవిత్ర, తాతయ్య బాలకోటేశ్వరరావు గారు, నానమ్మ విజయలక్ష్మి గారు. చాగర్లమూడి శ్యాంబాబు గారికి దేవుని ఆశీర్వాదం నూతన జన్మదినం సందర్భంగా కలగాలని ప్రార్థిద్దాం. జాన్సన్ గారు, స్వరూపరాణి గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారులకు ధన్యవాదాలు. పవిత్రను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసాంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు, దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మిమ్మును కలిగి ఉండుట మా ధన్యత. మీ ఆత్మ మా యందు కార్యాభివృద్ధి కలుగజేస్తోంది, అందుకు కృతజ్ఞతలు. హృదయము నిండా మీ సన్నిధిని అనుభవిస్తూ మీ యందు ఆనందిస్తున్నాం ప్రభు, అందుకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన జాన్సన్ గారు, స్వరూపరాణి గారిని దీవించండి. చాగర్లమూడి శ్యాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డకు మీరు ఇచ్చిన నూతన జన్మదినం కొరకై వందనాలు. బాలకోటేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి ఈ కుటుంబం పట్ల మీ కృప విస్తరింపచేయండి ప్రభు. ఎపిసోడ్ సహకారులను రేపటి నుండి మాసాంతం వరకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించమని యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సంఘజీవులం. మనుషులందరూ కూడాను సంఘంలో నివసిస్తున్నటువంటి వారం. సోషల్ యానిమల్ మానవుడు. కనుక మానవుడు జీవిస్తున్నప్పుడు ఇతర మానవులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. ఎటువంటి ఆజ్ఞలైనా, కట్టడలైనా, న్యాయ విధులైనా దేని కొరకు మరొకరికి అభ్యంతర కారణంగా ఉండకుండా ఉండుటకు. పరిధులు ఏర్పరచుట, హద్దులు ఏర్పరచుట ఎందుకు? మరొకరికి నష్టం కలుగు చేయకుండా, ఒకరి ప్రైవసీలోకి మరొకరు ఎంటర్ అవ్వకుండా, ఒకరి యొక్క సొంత విషయంలో మరొకరు రాకుండా, ఒకరి యొక్క స్వేచ్ఛను మరొకరు హరించకుండా, ఒకరి హక్కును మరొకరు ఆక్రమించకుండా. అర్థమవుతుందా? కనుక మానవునికి ధర్మ విధులు అవసరం, న్యాయ విధులు అవసరం. ఆ న్యాయ విధులు నీతిని కలిగినవై ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని ప్రతి మానవుడు నేర్చుకోవాలి. హౌ టు బిహేవ్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్, సహమానవులతో ఏ విధంగా ప్రవర్తించాలనేది ఎరిగి నేర్చుకోవాలి. కొందరు నేను గమనించాను, పెద్దలు, పాత తరం వాళ్ళు ఏ చిన్న మేలు చేసినా కృతజ్ఞత చెబుతారు. ఏ చిన్న మేలు చేసినా కృతజ్ఞత చెబుతారు. ఎంత గొప్ప సంస్కారం. కొందరైతే
ఏ మేలు చేసినా ఈసడించుకెళ్ళిపోతారు. ఇలాంటి వారిని చూశాను నేను. దీన్ని కుసంస్కారం అంటాం మనం. కనుక మనం సంస్కారం కలిగిన వాడుగా జీవించాలి. క్రైస్తవులు హుందాతనంతో బ్రతకాలి. క్రైస్తవుడు శ్రేష్టమైన వాడు కదా ప్రపంచంలో. క్రీస్తు యొక్క రక్తం చేత వెలకట్టలేని అమూల్యమైన రక్తం చేత విమోచించబడిన వాడు కూడాను, మారు మనసు పొందిన వాడు కూడాను ఇతరులందరికీ మనుషులందరికీ అభ్యంతరకరంగా ఉంటే ఎట్లా? లోక విధానాలతో రాజీ లేదు, లోక విధానాలతో రాజీ లేదు, పాపంతో రాజీ లేదు. కానీ మనుషులను ప్రేమించడంలో కూడా రాజీ పడకూడదు, అంతగా ప్రేమించాలి. కనుక న్యాయ విధులు చాలా అవసరమైనవి. ఆ న్యాయ విధుల్లో నీతి ఉండాలి. న్యాయ విధి అన్నప్పుడు కొందరు తమ సొంత కాన్స్టిట్యూషన్స్ రాసుకుంటూ ఉంటారు. సొంత కాన్స్టిట్యూషన్ అంటే నవ్వొస్తుందా? అవును, మరి మా ఇంట్లో ఇంతేనండి, మా కుటుంబంలో అలవాటు లేదండి, మా కులంలో ఇది ఆనవాయితీ కాదండి, మా ప్రాంతంలో ఇటువంటివి చేయమండి, లేదా ఇట్లాంటివే చేస్తామండి. ఇవి ఓన్ కాన్స్టిట్యూషన్స్, సొంత కాన్స్టిట్యూషన్స్, సొంత ఇష్టాలు, సొంత పద్ధతులు, సొంత విధానాలు ఏర్పరచుకుంటారు. వీటిలో నీతి ఉండాలి, వీటిలో నీతి ఉండాలి. అర్థమవుతుందా? నీతి లేకుండా నువ్వు న్యాయ విధిని ఫ్రేమ్ చేస్తే అది న్యాయ విధి కాదు. నీ వరకు అనిపిస్తుందేమో అది న్యాయం అని, కానీ నీతి లేని న్యాయ విధి దేవుడు అంగీకరించేది కాదు, దేవుడు అంగీకరించేది కాదు. కనుక మనము మనుషులం కనుక ఇతరులతో ప్రవర్తించినట్లు దేవుని న్యాయ విధులు ఎరుగుట మనకు మంచిది. అందుకే కీర్తనాకారుడు 119వ సంకీర్తన 7వ వచనంలో అన్నాడు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, చూడండి, నేను నేర్చుకుంటున్నప్పుడు అన్నాడు. చాలా ఇందులో అర్థం ఉందండి. నీ నీతి కలిగిన నీ న్యాయ విధులు, మనుషులు పెట్టిన న్యాయ విధులు కాదు, నీ న్యాయ విధులు. దేవుడు యూనివర్సల్ రూల్స్ పెట్టాడు, గోల్డెన్ రూల్స్. ఆ రూల్స్ పాటించాలి మనం. అర్థమవుతుందా? రైచియస్ రూల్స్ అన్నాడు, రైచియస్ రూల్స్, నీతియుక్తమైనటువంటి న్యాయ విధులు అన్నమాట. వీటిని నేర్చుకుంటున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈ ఎక్స్పీరియన్స్ నాకుంది. దేవుని స్తుతిస్తాను నేను. చాలా సందర్భాల్లో దేవుని వాక్యము నెరవేర్పులు చూస్తున్నప్పుడు, వాటి ప్రభావాన్ని నేను గుర్తించుకోగలిగినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాను. నా హృదయం ఆనందంతో గంతులు వేస్తుంది. ఆ సందర్భాన ఆయన న్యాయ విధులను మనం నేర్చుకుందాము. పాత నిబంధన గ్రంథంలో మోషే భక్తుడు చాలా తేటగా ఇశ్రాయేలీయులకు అందరికీ ఆజ్ఞాపించాడు. బాల్యములో ఉండగానే నేర్పించమన్నాడు వాళ్లకు. బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడని చెప్పబడిన మాట మనం ఆలోచన చేస్తే, చాలా చిన్నప్పుడే న్యాయ విధులు నేర్పించాలి, నీతి విధులు మనం నేర్పించాలి. 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి జాగ్రత్త వినాలి. 5 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి 90% ఆఫ్ ద క్యారెక్టర్ డిసైడ్ అయిపోతుంది అన్నారు సైకాలజిస్టులు. ఒక చిన్న పిల్లవాడితో ఇదనో నేను మాట్లాడుతూ వచ్చాను. వాడిని మహేంద్ర అడిగాడు, తమ్ముడు, రికార్డింగ్ ఇన్ఛార్జి తమ్ముడు అడిగాడు, నువ్వు ఎన్ని గంటలకు లేస్తావని. ఆ చిన్న బిడ్డ 5 years ఉంటాయి. ఆయన చెప్పిన జవాబు ఏంటో తెలిసిన, స్కూలు ఉన్నప్పుడు ఆలస్యంగా లేస్తాను, స్కూలు లేనప్పుడు త్వరగా లేచి ఆడుకుంటాను అన్నాడు. ఇవాళ ఆగస్టు 15 కదా, స్కూల్ లేదట, ముందే లేచాడు. ఉదయాన్నే రికార్డింగ్కి వెళ్ళాను నేను, ఉదయాన్నే వచ్చేసాడు ఆఫీస్కి. ఎందుకురా నీవు స్కూలు ఉన్నప్పుడు ఆలస్యంగా లేస్తావనంటే అన్నాడు,
కొంచెం నేను ఆలస్యంగా స్కూల్కి వెళితే ఐ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ వన్ హోంవర్క్. నేను ఒక హోంవర్క్ మిస్ అవ్వచ్చు, నేను ఒక హోంవర్క్ చేయకుండా తప్పించుకోవచ్చు. అందుకు లేటుగా లేస్తాడట. లేటుగా లేచినందుకు లేటుగా స్కూల్కి వెళ్తాడట. కాబట్టి టీచర్ అడిగితే లేటుగా వచ్చాను మేడం అని చెబుతాడట. 5 years బాయ్. ఆలోచిస్తున్నారా? బాల్యమున నేర్పించబడకపోతే ఈ విధంగా తయారవుతారు. అర్థమవుతుందా? కనుక ప్రతి వ్యక్తి ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళైనా కూడా వారి వారి యొక్క నీతిపరమైన న్యాయ విధులు ఎరగకపోతే మిస్కాండక్ట్ ఉంటుంది, రాంగ్ డూయింగ్స్ ఉంటాయి, తప్పుడు పనుల్లో పడిపోతుంటారు. నేను నిన్నటి దినం నగరంలో చాలామందిని కలుసుకుంటూ తిరుగుతున్నాను. సెయింట్ యాన్స్ కళాశాల సమీపానికి వచ్చేటప్పటికి కాస్ట్లీ బైక్స్ మీద కొందరు యవనస్తులు పని లేని వారు కూర్చొని వెకిలిగా నవ్వుతున్న వాళ్ళని చూశాను. ఎంత అభ్యంతరకరం! వారి తల్లిదండ్రులు చూస్తే వారికి ఎంత సిగ్గుచేటు. వాళ్ళ బిడ్డలు కాలేజీకి వెళ్ళొచ్చే అమ్మాయిల్ని ఈవ్ టీజింగ్ చేస్తానికి వాళ్ళు కొనిచ్చిన మోటార్ బైక్స్ పెట్టుకొని కూర్చొని హేళనగా నవ్వుతున్నారంటే వాళ్ళు అనుకుంటారు చిన్నవాళ్ళు, వాళ్ళకి చెప్పాలి. సమాజంలో గద్దించేవాళ్ళు లేరు, అసలు వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, హెచ్చరిక చేసేవాళ్ళు లేరు. మనకొద్దు ఇది, మనకెందుకని వెళ్ళిపోతున్నాం. హూ విల్ టీచ్ దమ్? ఎవరు మాట్లాడతారు వాళ్ళతో? ఎవరు మాట్లాడతారు? న్యాయ విధులలో నీతి ఉండాలి. నేను మనవి చేస్తున్నాను. ఇవాళ దోపిడీ పెరిగింది, దోచుకుంటున్నారు. ఒక అంబులెన్స్ని అడిగాను నేను, నాన్ ఏసీ అంబులెన్స్ అత్యధికమైన డబ్బు వసూలు చేస్తున్నాడు. వాళ్ళకి డబ్బులు లేవు, అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు హై డిమాండ్ చేశారు. ఐ పెయిడ్ సమ్ మనీ, నేను కొంత డబ్బు ఇచ్చి పంపించాను. నేను మనవి చేస్తున్నాను, నీతి కలిగిన న్యాయ విధులు నేర్చుకోకపోతే ఇట్లాంటి తప్పుడు ప్రవర్తన వస్తుంది. ఒక మనిషిని జలగ పీడించినట్టుగా పీడించేటువంటి పరిస్థితి కనిపిస్తాను. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి కలిగిన న్యాయ విధులు పరిశుద్ధ బైబిల్ అంతా ఉన్నాయి. సామెతల గ్రంథం చదువుతుంటే మన జీవితం అధోపాతాళంగా ఉందా అని అనిపిస్తుంది. ఎక్కడున్నాం మనం? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని యొక్క వాక్యములో దైవజనులు నీతిని పాటించారు. ఎట్లాంటి నీతి? యథార్థమైన హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అని అంటే వారి జీవితాల్లో దే ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము యొక్క శక్తి వారి జీవితాలు అనుభవించారు. అందుకే వాళ్ళు నీతిని పాటించారు. నీతి కలిగిన న్యాయ విధి దేవుని బిడ్డ మనుషులకు సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేసేవాడు కొట్టకూడదు. దేవుని బిడ్డ మానవ ఆడంబరాలకు అలవాటు పడేవాడు ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డ లోకములో ఘనత కొరకు ప్రయాసపడటానికి అవసరం లేదు. ఎన్ని నీతి కలిగిన న్యాయ విధులు ఉన్నాయి. ఏ విధంగా మనం మన జీవితాన్ని నిర్మించుకోవాలో, ఏ విధంగా మనం సమాజంలో క్రీస్తు బిడ్డలంగా మనం జీవించాలో మనం నేర్చుకోవాలి. అభ్యంతరమైనటువంటి వాటిల్ని సులువుగా చేస్తూ ఉంటాం. నేను బరియల్ గ్రౌండ్ చైర్మన్గా ఉండి నడిపిస్తున్నాను. బరియల్ గ్రౌండ్లో రోడ్డు వేశాం. ఈ మధ్యన వాహనాలు లోపలికి వచ్చేస్తున్నాయి. వాహనాలు డైరెక్ట్గా లోపల తెచ్చేస్తున్నారు, సమాధి దగ్గర వరకు తెస్తున్నారు. నేను వాచ్మెన్కి చెప్పాను, వాహనాలు రాకుండా కొంచెం ఏదన్నా చేయాలి.
పెద్ద పెద్ద దైవ సేవకులు కోప్పడుతున్నారు సార్ అన్నాడు. ఈవెన్ కార్స్ కూడా లోపలికి వచ్చేస్తున్నాయి, చివరికంటూ వచ్చేస్తున్నాయి. అంటే ఇతరులకు అభ్యంతరమైనవి, అతిక్రమించకూడదని తెలిసి కూడా అతిక్రమించేవి. కారణం ఏమిటి? నేర్చుకోలేదన్నమాట. పెద్ద దైవ సేవకుడు అవ్వచ్చు, యాక్టివ్ చర్చ్ మెంబర్ అవ్వచ్చు, ఎల్డర్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా నేర్చుకోలేదన్నమాట. వాటిని నేర్చుకోకపోతే ఇతరులకు అభ్యంతరమే. అందుకని అంటాడు, నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఐ విల్ ప్రైజ్ యూ విత్ అన్ అప్రైట్ హార్ట్ వెన్ ఐ లెర్న్ యువర్ రైచియస్నెస్. 8వ వచనం, నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఐ విల్ కీప్ యువర్ స్టాట్యూట్స్, డు నాట్ అటర్లీ ఫర్సేక్ మీ. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. కట్టడ దేవుడు నియమించినటువంటిది. వాక్యమే ఇదంతా కూడా. వాక్యము 8 విధాలుగా చెప్పబడింది ఈ 119వ సంకీర్తనలో. దేవుడు విధించినటువంటి విధిని మనం ఎన్నడూ కూడాను దాటకూడదు, వాటిని ఎన్నడూ కూడాను నిర్లక్ష్యం చేయకూడదు, గైకొనాలి, అనుసరించాలి. ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రార్థన? నీవు నన్ను బొత్తిగా విడనాడకము. ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? ఏమిటి అతని మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఎందుకు అతను అలాంటి ఆలోచన చేస్తున్నాడు? అంటే కట్టడలను గైకొనుట దేవుని సంతోషపరిచేది అని అర్థం చేసుకున్నాడు. హిజ్ అండర్స్టాండింగ్, అతని గ్రహింపు, అతని అవగాహన, కట్టడలు అనుసరించాలి, గైకొనాలి. నేను అలా గైకొన్నప్పుడు నేను అడగటానికి సరిపోతాను, దేవా నీ కట్టడలు గైకొంటున్నాను కనుక నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అని అడగటానికి నాకు ఒక రైట్ ఉంది, నాకు హక్కు ఉంటుంది అనేది గుర్తిరిగాడు ఈ కీర్తనాకారుడు. మన జీవితాల్లో కూడా మనం ఆయన చెప్పింది చేసి ఆయన అడగటం నేర్చుకోవాలి. ఆయన చెప్పినది చేయకుండా ఆయన అడిగితే ఏమిటి ప్రయోజనం? ఎస్తేరు గ్రంథం ఉంది. ఎస్తేరు గ్రంథంలో ఈ మాట కరెక్ట్గా నెరవేరింది. కట్టడలు గైకొన్నారు, ప్రమాదం వచ్చింది. దేవుని యొక్క కట్టడలు గైకొన్నప్పుడు మొర్దెకైకి ప్రమాదం వచ్చింది. దేవుని యొక్క కట్టడ ఏమిటి? యూదుడు ఎవరికి కూడాను దేవునికి తప్ప ఎవరికి తలవంచడం. హామాను అధికారిగా ఉన్నాడు. హామాను రోజు గుర్రం మీద వస్తున్నాడు. అగాగీయుడు గుర్రం మీద వస్తున్నాడు, రాజుకు ప్రియమైన వాడు. అందరూ భయపడుతున్నారు అతనికి. మొర్దెకై ద్వారపాలకుడుగా ఉన్నాడప్పుడు భయపడటం లేదు, స్ట్రైట్గా నిలబడ్డాడు, మెడొంచలేదు, తలంచలేదు. చాలామంది ఈ దినాల్లో అన్యుల యొక్క ప్రాబల్యం కొరకు, ప్రాపకం కొరకు వెంపర్లాడిపోతున్నారు. క్రైస్తవ నాయకులే, వారికి వారి పిలుపు అర్థం కాలేదు. నేను ఎప్పుడు అనుకుంటాను, లోకము నమస్కరించాల్సింది దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలు లోకస్తులకు నమస్కరించే పరిస్థితి వస్తుంది. నమస్కరించమంటే గ్రీటింగ్ కాదు నేను చెబుతుంది, నమస్కరించమంటే దాసోహం ప్రకటించడం. దేనికి దాసోహం? ఎందుకండి దాసోహం? మనుషులకి ఈ 70 సంవత్సరాల జీవితంలో నీకేం కావాలంటే దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన వదిలిపెట్టి మనుషుల యొక్క ఇప్పుడు కనపడి ఇంకాసేపట్లో మాయమైపోయే ఒక మనిషి వెనకాల తిరగటం ఎంత అసహ్యం. మనం కట్టడలను గైకొనాలి. మనకు దేవుడు కొన్ని న్యాయ విధులు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని శాసనాలు ఇచ్చాడు, కొన్ని తీర్పులు ఇచ్చాడు, కొంత ఉపదేశం ఇచ్చాడు. వాటిని గైకొని మనం ఉన్నప్పుడు ఏ శ్రమ వచ్చినా దేవుడు విడనాడు. దేవా మమ్మల్ని విడనాడకు, మేము నీ కట్టడలు గైకొంటున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడలు మనం గైకుంటూ ఉన్నామో లోకంలో శ్రమలు వస్తాయి. లంచం ఇవ్వకూడదు,
ఇది ఒక కట్టడ. అదవుతుందా? వెంటనే శ్రమ వచ్చేస్తుంది. అప్పుడు అడుగుతున్నాడు, దేవా నేను ఇలా ఉన్నాను నీ కోసం కాబట్టి నువ్వు నన్ను విడనాడవద్దు. ప్రభువు నిన్ను విడనాడడు. ప్రభువు విడనాడడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను విడవవద్దు నాయనా. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, శ్రమలు వచ్చిన అనేక మంది దైవ సేవకులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. దేవుడు వారిని విడవలేదు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అన్నాడు. శ్రమలు తీసేసి అతని పక్కన ఉంటాను అనలేదు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు అన్నాడు. శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు. చేతగాని వాడులా ఉండవద్దు. మోకరించి ప్రార్థన చేయాలి. మొర్దెకై శ్రమ వచ్చింది, దేశం మీదకు కత్తి వచ్చింది, తన జాతి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. ఎస్తేరును హెచ్చరిక చేశాడు. నెత్తిన బుగ్గి పోసుకున్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, వీధి మధ్యలో నిరసన చెప్పాడు, ప్రార్థన చేశాడు. సోదరుడా సోదరి, దేవుడు అతనిని విడిచిపెట్టలేదు. గొప్ప కార్యం చేసి హామానును తాను నిర్మించుకున్న ఉరికయ్యపై తానే వేలాడదీయబడేటట్టుగా దేవుడు గొప్ప కార్యం చేసి యూదులకు రక్షణ ప్రకటించాడు. దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. అది నాకు తెలుసు. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి వ్యతిరేక్తతలు వస్తాయి మన జీవితాల్లో. అటువంటప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ప్రతి కార్యములోనూ విజయాన్ని సాధిస్తాం. ప్రతి శత్రువు మీద జయాన్ని పొందుతాం. ప్రతి బలహీనతను అధిగమించగలుగుతాం. ప్రతి ఆటంకాన్ని సులువుగా మనం తప్పించుకోగలుగుతాం. కనుక నీవు దేవుడు ఇచ్చిన వాక్యం నెరవేర్చు. నీ కార్యాలు ఎట్లా గేట్స్ తీయబడినట్లుగా సరళమైపోతుంది నీ మార్గం. నేను ఈ దినం సాయంకాలం మీటింగ్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చే, జేబులో రూపాయి లేదు. కానీ గుండెల నిండా ఒక ధైర్యం, ఆనందం. ఏంటంటే దేవుడు అన్నాడు, నాకేది కావాలో నేను అడిగితే ఇచ్చే దేవుడు అన్నాడు. నేను రికార్డింగ్ చేసే టైంకి మీటింగ్ టైంకి మధ్యలో 10 hours గ్యాప్ ఉంది. ఐ ట్రస్ట్ మై లార్డ్. దేవుడు ఉన్నాడని నమ్మాను. నేను ఆ కార్యాన్ని చూస్తాను. నేను ప్రియ సహోదరుడా సహోదరి, నీవు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు ఎటువంటి ధైర్యం ఉంటుందో తెలుసా? చాలా జేబు నిండా డబ్బు కలిగిన తండ్రి ఉన్న కుమారుడు ఎంత ధైర్యంగా ఉంటాడో అంత ధైర్యం. ఆయన విడనాడడు, ఆయన విడనాడడు. సోదరుడు, హ్యూమన్ విజ్డమ్ కెనాట్ వర్కౌట్. మానవ జ్ఞానము ఎన్నడూ పనికిరాదు. దేవుడు తోడుంటేనే కార్యాలు సాధించగలుగుతాం. విడో పాస్టర్స్ కొరకు నేను ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాను. పాస్టర్స్ చనిపోయినప్పుడు వారి భార్యలు చాలా ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళు కొందరిని ఐడెంటిఫై చేశాం. క్లాప్స్ టెస్ట్లో వారికి హెల్ప్ చేయాలనే మోటివ్తో పెట్టాను ఈ మీటింగ్. మరి దేవుడు సహాయం చేశాడు. ఆటోమేటిక్గా ఆయన సహాయం మనకు వస్తుంది. ఆయన కార్యాలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయవిధులు, ఆయన వాక్యము ఎప్పుడు మనం కోరుతూ ఉన్నామో ఆటోమేటిక్గా ఆయన హెల్ప్ మనకు దొరుకుతుంది. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము ఈ 8 వచనాలలో కూడాను ఎలెఫ్ అనేటువంటి ఈ యొక్క హీబ్రూ మొదటి అక్షరంలో ప్రతి మొదటి పదం కూడాను ఈ ఎలెఫ్ అనే మాటతో ప్రారంభమైంది. అంటే ఆల్ఫాబెట్స్లో ఏ అన్నమాట. ఉదాహరణ చెబుతున్నాను, ఏ వంటిది. కనుక ఈ మొదటి అక్షరంతో ప్రారంభమైన ఈ అద్భుతమైనటువంటి ఈ హీబ్రూ పద్యభాగంలో మనకు చెప్పబడినది ఏమిటంటే, ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకునే వాళ్ళే ధన్యులు. ఈ యొక్క 8 వచనాల్లో కూడా దేవుని బిడ్డలు ధన్యులని, వారు పాపము చేయరని,
వారు ప్రవర్తన స్థిరపడుతుందని, వారి హృదయము తృప్తిగా ఉంటుందని, వారికి అవమానము కలగదు అని, ఆయనను వెతికినందున వారు ధన్యులయ్యారని, దేవుడు వారితో నిత్యం ఉంటాడు, దేవుడు వారిని విడనాడుడని ఈ 8 వచనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఇక రెండవ 8 వచనాలు, బేత్ అనేది రెండవ మాట. 9వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ప్రధానముగా యవనస్తులను గుర్చినటువంటి మాటలతో ప్రారంభించాడు. దేవుని వెతుకుటను గురించి మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యము హృదయంలో ఉంచుకున్నట్టు వలన ఏం జరుగుతుంది, ఎటువంటి ఆధిక్యత జరుగుతుంది అనేది మాట్లాడుతూ వచ్చాడు. దేవుని యొక్క ఆజ్ఞలను ధ్యానం చేసినందున దేవుని విధానాల్లో ఎలా జీవించగలుగుతామో తెలియజేశాడు. దేవుని యొక్క కట్టడల యందు ఆనందించిన వాడు ఏ విధంగా వాక్యాన్ని మరువక కొనసాగుతాడో తెలియజేశాడు. ఈ వచనాలు మనం సంపూర్ణంగా రేపటి వాక్య ధ్యానంలో ధ్యానం చేద్దాము. దయచేసి గమనించండి, ఎపిసోడ్ సహకారులు ప్రతి దినం కావాలండి. ఏసే పరిష్కారం స్మూత్ ఆపరేషన్ కావాలి అని అంటే ప్రతిదినం ఎపిసోడ్ సహకారులు కావాలి. అటువలనే క్లాప్స్ ట్రస్ట్ ప్రారంభించాం. దీనిలో చారిటబుల్ అంబులెన్స్ ప్రారంభించాం. దానికి డ్రైవర్ని ఇమ్మని ప్రభువుని అడిగాం. 2-3 సోదరులు వచ్చారు, మాట్లాడుతున్నాం. ఈ యొక్క చారిటబుల్ అంబులెన్స్ ద్వారా గుంటూరు, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు రోగులను తరలించడంలో కాస్ట్ టు కాస్ట్ బేసిస్లో ప్రాఫిటబుల్ మోటివ్ లేకుండా మంచి సమరయుని వాహనం ఇది. మంచి సమరయుడు ఏ విధంగా తన గాడిదను ఆ పడిపోయిన వ్యక్తికి ఇచ్చి నడిపించాడో అలాగున సహకారం అందించే కార్యక్రమం. అలాగే విడో పాస్టర్స్ కార్యక్రమం. పాస్టర్స్ చనిపోయిన వారు, వారి భార్యలు, వారిని ఆదుకోవటం. అట్లాగే డోంట్ కుక్ ఆన్ సండే అనే ప్రోగ్రాం సెప్టెంబర్ 1 సండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వికలాంగులకు సహకారం దాని ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. కనుక అనేక మంచి పనులు యేసు ప్రభువు నమ్మాను కాబట్టి, ప్రభువు చేయమన్నాడు కాబట్టి మనల్ని నేను చేయటానికి ముందుకెళ్తున్నాను. కనుక మీ పూర్తి సహకారం అందించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థించండి, ప్రభు సహాయం చేస్తారు. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారము ఇచ్చిన కుటుంబం మఠంగూడెం వాస్తవయులు చాగర్లమూడి శ్యాంబాబు గారి జన్మదినం సందర్భం, తల్లిదండ్రులు చాగర్లమూడి జాన్సన్ స్వరూపరాణి గారు, అక్క పవిత్ర, తాత నాన్నమ్మలు బాలకోటేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు సహకారం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. చాగర్లమూడి శ్యాంబాబు గారిని దీవించండి. జాన్సన్ గారు, స్వరూపరాణి గారు ఇచ్చిన సహకారం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. ప్రత్యేకముగా ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి లేరు ప్రభు, విస్తృతంగా పంపించండి నాయన, మీ కృప చూపండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.